వరదహ. వరాన్ని దహ అంటే ఇచ్చేవాడు అని అర్థం. మహావిష్ణువు ఏ వరాన్ని అడిగితే ఆ వరాన్ని ఇయ్యగలడు. మీ వయసులో పిల్లలు అందరూ కూడా ఏ వరం మీకు కావాలి? అందరికంటే ఎక్కువ మార్కులు నాకు రావాలి, అదే కదా మీరు అనుకునేది. అటువంటి వరాన్ని ఇస్తాడు. వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నాం. పేరు వరలక్ష్మి వ్రతం, కానీ పూజ చేసింది ధనలక్ష్మికి చేసాం. ఇదేమిటి? వరలక్ష్మి వ్రతం అని పేరు పెట్టుకుని ధనలక్ష్మికి పూజ చేయడం ఏమిటి? అవునా? అక్కడ అర్థం చేసుకోవాలి. ఎవరికి ఏది కావాలో అలాంటి ఆ వరాన్ని ఇచ్చే లక్ష్మి కాబట్టి ఆవిడెవరు? వరలక్ష్మి అయింది. అర్థమైందా? ఇక్కడ కూడా వరదహ, వరాన్ని ఇస్తాడు. నేను బాగా చదువుకోవాలి, పెద్ద ఉద్యోగాన్ని సంపాదించాలి, సంపాదించిన తర్వాత నా తల్లిదండ్రుల్ని నేను రోజు పోషించాలి. వాళ్ళకి పెద్దతనం వచ్చాక మీ నాన్న అమ్మ మీకు ఎంత సేవ చేస్తున్నారో బాగా గుర్తుంచుకోవాలి బుద్ధిలో. ఇప్పుడు మీ నాన్న అమ్మ మీకు ఏం చేస్తున్నారో గమనించుకొని వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు మీకు పిల్లలు అవుతారు. కాబట్టి మీరేం చేయాలి? వాళ్ళని అలా చూసుకోవాలి. అంతేగాని ఎక్కడో వృద్ధాశ్రమంలో నెలకు 50,000 చెక్కు పడేస్తే వాళ్ళ మొహాన తప్పు తప్పు తప్పు. వరదహ, మా తల్లిదండ్రులు ఆరోగ్యవంతంగా ఉండాలి, మేము చక్కగా ఉద్యోగాల్ని చేసుకోవాలి, లేదా ఇంకేదో 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 మాకు సరిపోయిందని చేసుకోవాలి. అప్పుడు మేము ఆనందాన్ని పొందాలి, మా తల్లిదండ్రుల్ని చూడాలి. అటువంటి వరాన్ని ఇచ్చేవాడు ఎవరు? మహావిష్ణువు. ఎంత గొప్పగా ఉంది ఇది అర్థం.